టీస్లో తేడా రావటం వల్ల అది ఉపయోగం జరగట్లేదు అనేది నా పాయింట్. ఇవాళ దాదాపు పర్మనెంట్ కార్మికులు ఎంతమంది ఉన్నారు, సింగరేణి కార్మికులు అంతమంది ఉన్నారు. జీతాలు బ్యాంకుల్లో తీసుకొస్తున్నారు. అది సింగరేణి ఆ విధంగా పేపర్ మీద మాత్రం ఉంటుంది, డిపాజిట్స్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, లెక్కలన్నీ ఉన్నాయి. మరి జీతాలు ఎందుకు అప్పులు తీసుకురావాలి బ్యాంకుల్లో? సింగరేణి అవుట్, ఆర్టీసీ అవుట్, మన పవర్ సెక్టార్ అవుట్. ఇట్లా ఇందాక ఉత్తమ్ గారు చెప్పారు, అది మన సివిల్ సప్లైస్ అది అవుట్. అన్ని అప్పులే, అన్ని కార్పొరేషన్లు అప్పులే. అది గవర్నమెంట్ సంబంధం లేదన్న పాయింట్ అది కాదు. అవన్నీ కూడా ఉన్నాయి. సాంశివరావు గారు నేను మాట్లాడితే మీకు మంచిదే. హరీష్ రావు గారు మహారాష్ట్రాన్ని మాట్లాడిస్తే మీకు మంచిదే సార్. సాంశివరావు గారు ఓకే, మీరు విడిగా మాట్లాడుకోండి సార్. నేను మాట్లాడేటప్పుడు ప్రతిసారి మీకు మీరు హరీష్ రావు గారు సాంశివరావు గారు ముగించండి దయచేసి ప్లీజ్. నేను మాట్లాడేటప్పుడు మీకు అభ్యంతరం ఎందుకు? నేనేమన్నాను మిమ్మల్ని? నేను ఐఆమ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్, ఐఆమ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్ట్ అలాగే అధ్యక్ష, ఇవాళ మనం చూస్తే సింగరేణి, జన్కో, హోమ్ గార్డులు అతి తక్కువ శాలరీస్, కోర్టు కొద్దిగా తొందరగా ముగించండి. అయిపోవాలి అప్పుడే సార్. ఇప్పుడు నేను మొదటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా, బిగినింగ్ డేనే. నేను ఒక్కడనే ఉన్నా, మా వాళ్ళందరిది అన్ని కమ్యూనిస్టుల తరఫున, అంత పేదవాళ్ళ తరఫున, అంత కార్మిక వర్గం తరఫున ఎక్కువ మాట్లాడేది నేను ఒక్కడే సార్. అందుకని కాస్త నాకు టైం ఇవ్వండి దయచేసి. నేను స్పెసిఫిక్గా మాట్లాడుతున్నా. అలాగే ఇవాళ ఈవెన్ జర్నలిస్టులు, పేద జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఒక పాలసీ లేదు. ఇక్కడ మన అసెంబ్లీలో అవుట్ సోర్సింగ్తో పనిచేసే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. వ్యవసాయ కార్మికులు వేలాది మంది ఉన్నారు. హమాలీలు, ఆటో, క్యాబ్, భవన నిర్మాణం, పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయులు, అలాగే ఆర్టీసీ, హోమ్ గార్డ్స్, వీళ్ళందరూ లెక్క తీస్తే దాని మీద ఒక శ్వేతపత్రం తీయాలని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. హమాలీలు కానీ, అసంఘటిత రంగం కానీ, ఇటువంటి క్యాబ్ డ్రైవర్లు కానీ, వాళ్ళ బతుకులు బాగు చేయగలిగితే తెలంగాణ బాగవుతుంది అనేది నా అభిప్రాయం. ఈ పెట్టే అప్పుల్లో కొంత వాళ్ళకి కంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళ బతుకులు బాగవుతాయనేది నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఆశ, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, మున్సిపల్, ఇటువంటి వాళ్ళందరూ ఒకవేళ మధ్యాహ్న భోజనం వాళ్ళకి సార్ నెలకు 1000 రూపాయల జీతమా మధ్యాహ్నం భోజనం, మిగిలిన వాళ్ళకి 6000 నుంచి 9000 రూపాయలు నెల జీతమా, కొంతమందికి 13,000 రూపాయలు నెల జీతమా, మరి కొంతమందికి 7,500 నెల జీతమా. వాళ్ళందరూ కష్టపడుతూనే ఉన్నారు. వాళ్ళందరూ కష్టపడుతున్నప్పుడు ఆ డబ్బులు వాళ్ళు మాత్రం మనుషులే కదా సార్. మిగిలిన వాళ్ళు ఎలాగో వాళ్ళు కూడా, కాకపోతే చదువుని బట్టి, టెక్నికాలిటీస్ని బట్టి కొద్ది వేరియేషన్ ఉండొచ్చు. కానీ వేతనాలు అంతంత తక్కువ చేయటం వల్ల ఆ విధంగా ఈ డబ్బులన్నీ కొద్ది మంది చేతుల్లోనే ఫోకస్ అవుతున్నాయి అనేది మా పాయింట్. శ్రమ అంతా ఇక్కడ నుంచి చేస్తుంటే, వీళ్ళు సృష్టిస్తుంటే ఈ డబ్బులంతా కొద్దిమంది దాని మీద ఫోకస్ అవుతూ ఉన్నాయి. దీని మీద నా అభిప్రాయం ఏంటంటే, ఇది ఎక్కడో దీన్ని కర్బ్ చేయాలి, దీన్ని అరెస్ట్ చేయాలంటే ఎలా? అసలు ఈ ఆస్తులు కొద్దిమంది చేతుల్లో ఎంతెంత పెరిగినాయి. పేదవాడిగానే ఉండగా ఒక్కొక్కళ్ళు ఓవర్ నైట్ తెల్లవారేసరికి లక్షల కోట్లు, లేకపోతే వేల కోట్లు, వందల కోట్లు ఎలా సంపాదిస్తున్నారు. అందులో రాజకీయ నాయకులు, ప్రధానంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి అపవాదుల్ని మనం చూస్తూ ఉన్నాం. 100 కోట్లు రాజకీయ నాయకులు సంపాదిస్తున్నారు. ఇంకా కొద్దిగా అటు ఇటుగా పెద్ద ఆఫీసర్స్ సంపాదిస్తున్నారు. ఇంకా కార్పొరేట్ సంస్థలు వాళ్ళు కట్టేదేమో ట్యాక్స్ తక్కువ, బాగా వాళ్ళకి వేల కోట్లు లాభాలు. ఈ విధంగా అసమానతలు, అంతరాలు పెరుగుతూ ఉంటే
దీన్ని ఎక్కడ కంట్రోల్ చేయాలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే నేను మీకు ఒక ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం ఇండియాలో 1% ప్రజల చేతుల్లో దాదాపు 50% సంపద ఉంది. 1% ప్రజల చేతుల్లో, మిగిలిన 10% మొత్తం ప్రజల చేతుల్లో 80% సంపద ఉంది. అంటే సంపద మొత్తం కేవలం కొద్ది మంది చేతుల్లోనే పేరుకుపోయి ఆ విధమైనటువంటి అసమానతలు పెరుగుతా ఉన్నాయి అధ్యక్ష. దీన్ని ఎక్కడో చోట మన తెలంగాణలో అయినా సరే, మిగిలిన చోట ఏమో నాకు తెలియదు. ఇక్కడ నుంచి లెట్ us స్టార్ట్ ఫ్రమ్ అవర్ తెలంగాణ. లెట్ us స్టార్ట్ థింకింగ్ ఆఫ్ ఆల్ దోస్ ఇన్ఈక్వాలిటీస్ టు ఎరాడికేట్ సచ్ ఇన్ఈక్వాలిటీస్. ఎట్లా హౌ టు బ్రింగ్ ఆల్ దోస్ పీపుల్ అట్లీస్ట్ సమ్ క్వాలిటేటివ్ చేంజ్ టు ద క్వాలిటేటివ్ చేంజ్. ఆ విధంగా తీసుకురావడానికి మనం ఎలా ప్రయత్నం చేయాలో ఆలోచన చేయమని చెప్పి ఆగస్టు సభలో నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇంకొక మాట నేను చెప్తాను. ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త థామస్ పికెట్ ఆయన ఒక పుస్తకం రాశాడు, ఒక నివేదిక. దట్ ఈజ్ ఫ్రమ్ బ్రిటిష్ రాజ్ టు బిలియనీర్ రాజ్ అనే పేరుతో ఒక నివేదిక రాశారు. బ్రిటిష్ రాజ్ కాలం నుంచి ఇప్పుడు వరకు ఎలా ట్రాన్స్ఫార్మ్ జరుగుతూ ఉన్నాయి, ఆస్తులు ఎలా పెరిగిపోతూ ఉన్నాయి. 1930 ప్రాంతంలో 1% ప్రజల చేతుల్లో కేవలం 21% సంపద ఉంటే, నేటికి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 1% ప్రజల చేతుల్లో 50% సంపదకి వచ్చేసింది. అంటే ఇప్పటికి మనకు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రానికి రాకముందు సమానత్వం ఉండేది కొద్దిగా. స్వాతంత్రం వచ్చినాక అధికారాల్లోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ పెద్దలో లేకపోతే ప్రతిపక్షాల పెద్దలో లేకపోతే టోటల్గా రాజకీయ వ్యవస్థలో కరప్షన్ హై లెవెల్కి హై పీక్కి వెళ్ళిపోయి సంపద అది ఒకవైపు, దాంతో కొలాబరేట్ అయినటువంటి కార్పొరేట్ సంస్థలు, కొలాబరేట్ అయినటువంటి ఇండస్ట్రియల్ పర్సనాలిటీస్, ఇండస్ట్రియల్ హౌసెస్, వాళ్ళు కూడా సంపద పెరిగిపోతూ ఉంది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఆఖరిగా ఒక పాయింట్ చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష. ఒకటి, జిఎస్టీలో మనకు టోటల్గా 18 లక్షల కోట్లు ఇవాళ మనం కడుతున్నాం. దానిలో కట్టేది 3% మాత్రమే మొత్తం సంపన్న వర్గం కడుతుంది. 3% మాత్రమే. 18 లక్షల జిఎస్టీ, 18 లక్షల కోట్ల జిఎస్టీలో 3% సంపన్న వర్గం కడుతుంది. మిగిలినంత ఎవరు? మళ్ళీ ఇందాక మనం అనుకున్నట్లుగా పేదవాడు, రిక్షా దొక్కేవాడు, ఆటో నడిపేవాడు, మూటలు మోసేవాడు, ఇటువంటి వాళ్ళు కట్టే డబ్బులే అక్కడ జిఎస్టీ పోగవుతున్నాయి. మళ్ళీ ఆ జిఎస్టీ నుంచి మరలా మనకి వచ్చేసరికి ఎప్పుడన్నా పొరపాటు సబ్సిడీ ఇస్తే కొంతమంది మేధావులు సబ్సిడీలు ఇచ్చి సమాజాన్ని సోమరిపోతులా తయారు చేస్తున్నారు, పేదవాడిని సోమరిపోతున్నారు. కానీ వాడికైతే మాత్రం కార్పొరేట్ సంస్థలకు మాత్రం అన్ని రాయితీలు ఇస్తున్నారు. ఆ విధంగా లక్షల కోట్లు వాళ్ళకి బెనిఫిట్ ఇస్తున్నారు. అందుకని నా అభిప్రాయం, అట్లీస్ట్ మనం లెట్ us స్టార్ట్ ఫ్రమ్ అవర్ తెలంగాణ. నా అభిప్రాయం ఏంటంటే దీన్ని ఎక్కడో చోట చెక్ పెట్టాలి. కనీసం బాగా ఈ కరప్టెడ్ బగ్గర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో దానిపైన వేటాడండి అని ఒక భారతీయుడిలాగా వేటాడితే మంచిది. ఎవరెవరు ఎక్కడెక్కడ బాగా ఓవర్ నైట్ ఎలా తయారైపోయారో వాళ్ళపైన మన నిఘా సంస్థలు కానీ లేకపోతే యాంటీ కరప్షన్ బ్యూరోస్ కానీ ఇవన్నీ కూడా ఆ విధంగా ఆ డబ్బులు అనేది కేంద్రీకరణ అవ్వకుండా, పోగుపడకుండా, ఆస్తులు ఆ విధంగా పెదగకుండా ఉంటే నువ్వు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినా ప్రజల కోసం చేస్తే తప్పేం కాదు. అప్పు చేయాలి, మనిషిని వాడికి పని కల్పించాలి. అందుకని చాలామంది ఎకానమిస్ట్ చెప్తారు దాన్ని డైరెక్ట్ పంపింగ్ ఆఫ్ ద మనీ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద పూర్ పీపుల్ అని. డైరెక్ట్గా ప్రతి మనిషి చేతుల్లో డబ్బులు పెడితే వాడు తిరిగి మళ్ళీ దాన్ని ఖర్చు చేస్తాడు, దాన్ని మళ్ళా పని చేస్తాడు, వాడికి ఆదాయం పెరిగిద్ది, ఆదాయం సమాజానికి వస్తుంది. అందువలన ఆ విధంగా మంచి ఆలోచన చేసి మన తెలంగాణలో అసంఘటిత రంగం, ఈ పేద వర్గాలు వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళ బ్రతుకులు ఎలా బాగు చేయాలో ఒక ఆలోచన చేసే విధంగా ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయంతో నేను సెలవు తీసుకుంటున్నాను. రేవూరి ప్రకాష్ రెడ్డి గారు. సార్ 1 minute. అధ్యక్ష, గౌరవనీయులు ఉత్తమ్ లేనట్టు ఉత్తమ్ గారు,
గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇందాక ఒక 2 విషయాలు వారు నా పేరు ఉచ్చరించి వారు మాట్లాడినారు. జస్ట్ ఐ వుడ్ లైక్ టు క్లారిఫై అధ్యక్ష. నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు, ఆరోపణలు చేయను. జస్ట్ ఐ వుడ్ లైక్ టు రెక్టిఫై ద రికార్డ్స్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే గత ప్రభుత్వం కేవలం 1 కిలో బియ్యం మాత్రమే ఇచ్చింది అని చెప్పి ఒక సత్యదూరమైనటువంటి విషయాన్ని చెప్పినారు అధ్యక్ష. యాక్చువల్గా రాష్ట్రంలో ఉండేటువంటి 89,99,000 కార్డులలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 56 లక్షల కార్డులకు మాత్రమే ఇస్తుంది. మిగతా 34 లక్షల కార్డులకు మొత్తం 6 కిలోలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మనమే అచ్చంగా ఆ 6 కేజీల బియ్యం ఇచ్చినమనేటువంటి విషయాన్ని మీ ద్వారా సభ దృష్టికి తెస్తా ఉన్నా అధ్యక్ష. ఉత్తమ్ గారు ఏం చేసిందంటే మొత్తం ఇదేదో కేంద్రమే ఇస్తుంది, 1 కిలో బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పే విషయం చేసినారు. ఇది పూర్తిగా సత్యదూరమైనది. రెండో విషయం అధ్యక్ష, 54 లక్షల కార్డులకేమో 1 కిలో బియ్యం ఇచ్చాం, మిగతా 34 లక్షల కార్డులకు మొత్తం 6 కిలోల బియ్యం రాష్ట్ర ప్రభుత్వ నిధుల